కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు.
పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తనకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి జయంగా నిరంతరం శ్రమిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు పరిధిలోని ప్రతి మండలంలో నెలకొన్న సమస్యలతో కూడిన జాబితా సిద్ధం చేశామని, ప్రాధాన్యతా క్రమంలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పోలవరం నిన్న మొన్న 2 రోజుల నుంచి పోలవరం గురించి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు వచ్చే నెల ఇంచన్నా కానీ సీఎం గారి పర్యటన ఉంటుంది. అప్పుడు సీఎం గారే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికెల్లా కంప్లీట్ అవుతుంది ఏంది అనేది డీటెయిల్స్ కూడా సీఎం గారు చెప్తారు. అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి కొంచెం ఇంకా వరదలు కొంచెం నీళ్ళు అందుకు తగ్గినాయి. ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్ మొన్న కూడా ఫారిన్ డెలిగేషన్ అంతా వచ్చి కూడా మళ్ళీ ఒకసారి టెక్నికల్గా ఫైనల్ డిసిషన్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తక్షణమే ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని మీ అందరు తెలుపుతున్నాం. అలాగే ఇవాళ R&R ప్యాకేజ్ వాళ్ళు, నిర్వాసితులు వీళ్ళకి కొంచెం సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చడానికి ఒక మీటింగ్ పెట్టుకుంది. వచ్చే ఫిబ్రవరి నుంచి వాళ్ళకి ఒక మీటింగు కలెక్టర్ గారు, మేము, అలాగే అధికారులు అందరూ కూడా కూర్చొని వాళ్ళకి ఎలా చేయాలి, వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఆ మీటింగ్ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాము. అలాగే ఇవాళ పోలవరం ఎప్పుడు కూడా వెనకబడిన ప్రాంతం. ఆ పోలవరంలో కూడా మనము ఇవాళ నేవీకి సంబంధించిన ప్రాజెక్టు అక్కడ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఆ ప్రాజెక్ట్ వల్ల లోకల్కి సంబంధించి, ఎందుకంటే నేను వాళ్ళని పిలిచి ఇవాళ పొద్దున్నే ఆ నేవీ సంబంధించి వైజాగ్ నుంచి వాళ్ళని పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇవాళ ప్రచారం నెగిటివ్గా చేస్తున్నారు. మేము పోలవరం జనాలు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయి, లైఫ్ లాంగ్ ఉద్యోగాలు వస్తాయి. అలాగే మన యువతకు కూడా డేటా ఎంట్రీ ఉద్యోగాలు చాలా వరకు 800 నుంచి 900 ఉద్యోగాలు డేటా ఎంట్రీ ఉద్యోగాలు వస్తాయి. చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే వాళ్ళకి కూడా చాలామందికి కూడా ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల పోలవరంని కొంచెం అభివృద్ధి చేసిన కార్యక్రమంలో ఇదొక కార్యక్రమం ముందు తీసుకొని పోతున్నాం. అందరూ పోలవరం ప్రజలు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మీ అందరికీ తెలుపుతున్నాం. ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్ని మంచిగా కట్టుకుందాం. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల పోలవరంని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రాజెక్టుతో ఆన్ అవుతుంది, తోడ్పాటుగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇవన్నీ కూడా కొంచెం మీరు కన్సిడర్ చేయమని పోలవరం ప్రజలు కూడా కోరుతున్నాను. అలాగే ఇవాళ ఏలూరు పార్లమెంట్కి సంబంధించిన రోడ్లైనా కానివ్వండి, అలాగే ఇక్కడ ఉండడానికి జనాల సమస్యలు తీసుకొని వచ్చి ఎంపీకి చెప్పమని ఎవరు చెప్పలేదు. ఈసారి మేము చెప్తున్నాం, మీ సమస్యలు తీసుకొని రండి, మేము పార్లమెంట్లో మాట్లాడాల్సిన సమస్యలన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడతామని తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. స్థానిక కేపీడీటీ పాఠశాల ఆడిటోరియంలో శిక్షణ పొందుతున్న డిఎస్సీ అభ్యర్థులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం అధ్యయన పుస్తకాల పంపిణీ చేశారు. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. త్వరలో నిర్వహించే డిఎస్సీలో అభ్యర్థులు ప్రతిభ చూపి ఉపాధ్యాయ కొలువులు సాధించాలని ప్రభాకర్ ఆకాంక్షించారు. శిక్షణా శిబిరం నిర్వాహకులు కె కృష్ణారావు, యు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గొడ్లు ఉన్నాయి, మీకు ఏది కావాలో అది తీసుకొచ్చుకోండి ఉన్నారు. మరి రాజకీయ దృక్పథంగా చెప్పాలి అంటే కదా, అలాగే బాయ్స్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. మీరు ఆత్మ షేర్ చేయండి. ఇంకా మీకు ఎవరికి కావాలో ఫ్యాకల్టీ సైడ్ ఎక్కడన్నా మనం వీక్గా కనిపిస్తున్నాం, పలానా తీసుకొస్తే మనం హ్యాపీ అవుతాం అనుకుంటే మీరు ప్రిఫర్ చేయండి. వాళ్ళు కూడా చూపిస్తాను, ప్లాన్ చేద్దాం. అంతే తప్ప ఎక్కడ మీరు అధైర్యం పడవద్దు. మీ ధైర్యమే మిమ్మల్ని ఒడ్డుకు చేరుతుంది. కాబట్టి మీరు ఆ రకంగా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కష్టపడి చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఈ కూటమి ప్రభుత్వం మీకు 16,348 మందికి భవిష్యత్తుని మార్చే కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఒకవేళ దీంట్లో ఏమన్నా మిస్ అయినా, లోటుపాటు వచ్చినా మరి సెకండ్ దానికి వెంటనే రెడీగా ఉండే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే ఆయన విద్యాదానం, ఇవాళ ఉద్యోగదానం, అలాగే అన్నదానం,
ఆయన అనేక కార్యక్రమాల్లో కూడా మనస్ఫూర్తిగా మనసున్న నాయకుడు. ఆ మనసు దగ్గర ఆ నాయకుడి దగ్గర మేమందరూ కూడా పనిచేస్తున్నప్పుడు చాలా గర్వపడుతున్నాం. ఆయనకి దగ్గరగా కూడా చెప్తున్నాం, మీరు కనీసం 100 మంది అయినా సరే టీచర్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు కూర్చున్నాయి. మిగతా ఇతర కాన్స్టిట్యూన్సీలు అన్నీ కలిపి మొత్తం మీద 400 మొత్తం పూర్తయ్యారండి. 400 పూర్తయ్యారండి. దీన్ని రెగ్యులర్గా ఈ ఎస్సీటీ జరిగినప్పుడు మటుకు 300 వస్తూ ఉంటారండి. ఎస్సీఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు 400 వస్తారు. మనం గ్రూప్లో యాడ్ చేస్తామంటే 11 రోజులు రేపు ఏ సబ్జెక్ట్ జరుగుతుంది అనేటటువంటిది మనం తెలియజేస్తే వాళ్ళ సబ్జెక్ట్కి సరిపడా వాళ్ళు వస్తూ ఉంటారు. ఎస్ఏ కూడా స్కూల్ అసిస్టెంట్కి కూడా మనం ఇందులో కామన్ సబ్జెక్టులు ఇస్తున్నాము. దాని ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని. ఛార్జీకి డబ్బులు ఇవ్వాలి, నాన్నగారు ఇస్తారు. స్నాక్స్ కానీ టీ కానీ మరి ఇన్ని గంటలు కూర్చుంటున్నందుకు మా అన్నయ్య వాళ్ళు ఇచ్చేవారు. అంటే ఈ 4 విధాలుగా పాత్రలు పోషించే వ్యక్తుల యొక్క బాధ్యతల్ని ఒక భుజాన వేసుకొని నాకు పోషిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ శిక్షణ కార్యక్రమానికి నా ఒక్కదాని తరపున అయ్యే ఖర్చు 30,000 రూపాయలు అక్షరాలని నేను అంచనా వేసుకొని ఇక్కడ అందరి కోసం చెప్తున్నానండి. దీన్ని సద్వినియోగం చేసుకుని మనకు ఎందుకైతే పెట్టారో దానికోసం వచ్చి దాన్ని మంచిగా చదువుకుని ఆ పెట్టిన కార్యక్రమానికి మనం మంచి సఫలం చేస్తే అది ఎంతో బాగుంటుంది. వచ్చామా తిన్నామా వెళ్ళిపోయామని కాకుండా ఈ రాష్ట్రంలో ఫస్ట్ కూడా ఏలూరు జిల్లాలో పెట్టిన కార్యక్రమం ఇది. వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతమంది ఉన్నా వాళ్ళు రావద్దు అని అనట్లేదు. మన మీద తీసుకున్నారు అంటే మనం బాధ్యతగా వచ్చి చదువుకుంటామనే తప్ప వారి మన మీద వేరే విధంగా కాదు. మ్యాక్సిమం 50,000 రూపాయలు ఉంటే కానీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే పరిస్థితి. మా అమ్మ నాకు కూడా 50,000 ఇవ్వకుండా నేను ఇంటి దగ్గర చదువుకుంటుంటే ఇక్కడ మా ఫ్రెండ్తో ఇట్లా డిఎస్సి ఉచిత తరగతులు ఇస్తున్నారని చెప్పారు. ఇక్కడికి వచ్చి నేనేమనుకున్నానంటే మన పక్క నియోజకవర్గం కదా మనకెందుకు ఇస్తారు అనుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా నేనున్నాను, మీరు వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి మీకు ఇస్తారని చెప్పి అన్ని మన జిల్లాల స్థాయిలో కూడా ఉచితంగా డిఎస్సి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం చెప్తున్నాను. పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యలపై పోలీస్ సిబ్బంది సంక్షేమ దివస్ ను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు మరియు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డ్స్ వారి సమస్యల గురించి ఎస్పీకి తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకుని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులకు ఎస్పీ ఆదేశాలిచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి ఆలయాల్లో స్వామివారికి అభిషేకాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय निगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिल चन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै ఏలూరు నియోజకవర్గంలో రోజు రోజుకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీకి చెందిన 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు, మాజీ కౌన్సిలర్లు అద్దేపల్లి నారాయణరావు, అద్దేపల్లి కృష్ణకుమారి, జయదీపులతో పాటు 300కు పైగా వారి అనుచరులు, రిటైర్డ్ ఎంప్లాయీలు, పలువురు జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటుకులపూడి గోవిందరావు, రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి హాజరై రెడ్డి అప్పలనాయుడు సమక్షంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు. తొలుత భారీగా తీన్మార్ డప్పులతో బాణాసంచా కాలుస్తూ పార్టీ కార్యాలయానికి వారు చేరుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కోట్లలో వచ్చే ఆదాయాన్ని వదులుకుని సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, అటువంటి ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని, తనతో పాటు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళ్లేందుకు జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు, ఇతర నాయకులందరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏలూరు నియోజకవర్గ ఆఫీస్ జనసేన ఆఫీస్ నుండి, అదేవిధంగా ఏలూరు ఇన్ఛార్జ్ మరియు విజయవాడ జోనల్ ఆర్టీసీ చైర్మన్గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలియజేస్తూ, మరి ఈరోజు మన పార్టీలోకి పొలిమేర దాస్ గారు 44వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన రెండోసారి ప్రస్తుతం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలోకి వారి అనుచరులతో, అదేవిధంగా పక్కన ఇంకో ముగ్గురు పేర్లు, అద్దేపల్లి నారాయణరావు గారు, వారి సతీమణి కృష్ణకుమారి గారు, మాజీ కౌన్సిలర్ రామరెడ్డి గారు మన ఏలూరుకి, వారు కూడా ఈరోజు
పార్టీలో జాయిన్ అవుతున్నారు. అల్లరి జయదేవ్ గారు కూడా వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున జనసేన పార్టీలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున జనసేన పార్టీలో ఏలూరు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లో 44వ డివిజన్ కార్పొరేటర్ మిత్రులు పొలిమేర దాస్ గారు, మాజీ కౌన్సిలర్స్ పెద్దలు అద్దేపల్లి నారాయణరావు గారు, కృష్ణకుమార్ గారు, వారి అనుచరులు, జయదేవ్ గారు, ఈ రోజున సుమారుగా 200 మంది కార్యకర్తలతో ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఎన్డీఏ కూటమిగా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం. ఎవరి మధ్యలో ఏ రకమైనటువంటి విభేదాలు, మనస్పర్ధలు ఎక్కడా కూడా లేవు. అది ఎవరైనా దాంట్లో మధ్యలో పుల్లలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళకి మీడియా ద్వారా చాలా క్లియర్గా మేము ఈ సందేశాన్ని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున, నా తరఫున, మా జిల్లా నాయకత్వం తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడ జోన్ సంబంధించి చైర్మన్గా మా పార్టీ అధ్యక్షుల వారు గుర్తించి, ఎందుకంటే ఆయన కష్టానికి 15 ఏళ్ల నుంచి పార్టీ బలోపేతానికి అంతకుముందు పోటీ చేసి పార్టీ ఆదేశాల మేరకు సీటు త్యాగం చేసి ఇప్పటికీ కూడా మరి పార్టీ ఆదేశాలతోటి పార్టీ బలోపేతానికి మరి కృషి చేస్తున్నటువంటి రెడ్డప్పల నాయుడు గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున పార్టీలోకి మా జనసేన పార్టీ సిద్ధాంతాలు, భావాలు నచ్చి మరి పొలిమేర దాసు గారు కార్పొరేటర్ గారు, మిగతా వర్గం అంతా కూడా ఈ రోజున 200 కార్యవర్గంతో మరి ఈ రోజున జిల్లా అధ్యక్షుల వారి మరి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారి అధ్యక్షతన జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. విజయవాడ జోన్కి చైర్మన్గా కూడా ఆయన నియమించడం జరిగింది. ఇప్పటే మరి చైర్మన్ గారి నుంచి ఫోన్ వచ్చింది, అక్కడ కూడా వెళ్ళి మరి మాకు తొందరలోనే ప్రమాణ స్వీకారం ఘనంగా మీ అందరి సమక్షంలో కూడా మా అన్నయ్య చేయించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన నుంచి చిరంజీవి అభిమాని కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఒక అభిమానం నాకు. దాని గురించి ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ పార్టీకి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్న సమాజం నిర్వహణలో నిర్వహిస్తున్న నిత్యభిక్ష కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీన ప్రాంగణంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు కొట్టు మధు వెంకటరావు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 18వ తేదీన నమోదు చేసుకున్న 153 జంటలకు మాత్రమే దీపోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందని, పూజా సామగ్రి ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. దీపోత్సవం సందర్భంగా ద్వారకా తిరుమల, అన్నవరం, విజయవాడ అమ్మవారి ప్రసాదాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే హరే కృష్ణ మూమెంట్ వారి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి వారి కోరుకున్న మణికట్టుని వెంటేసుకుని వచ్చాను స్వామి అయ్యో పడుకోవచ్చు గుంపులో సంతోషిస్తున్నారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. రేపు 18వ తారీఖు నాడు, అనగా సోమవారం నాడు, కార్తీక సోమవారం నాడు 18వ తారీఖు నాడు రామకోటి ప్రాంగణంలో భిక్షా కార్యక్రమం జరిగే స్థలంలో మధ్యాహ్నం అయ్యప్పకు శాకంబరి అయ్యప్ప అలంకారం, అలాగే అదే రోజు మరి గత 15 సంవత్సరాల నుంచి కూడా శాకంబరి అయ్యప్ప అలంకారం చేయటం, ఆ రోజు
మరి దీక్ష తీసుకున్న స్వాములకి భిక్షకొచ్చిన స్వాములందరికీ కూడా 3 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం, వెంకటేశ్వర స్వామి లడ్డు, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారి ప్రసాదం కూడా తీసుకొచ్చి దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా 3 పుణ్యక్షేత్రాలు వాళ్ళు వెళ్ళినటువంటి భాగ్యం కలిగించాలి, వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొచ్చినటువంటి ప్రతిఫలం కలగాలని ఉద్దేశంతో ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఇందుకు దీక్ష తీసుకున్న వాళ్ళు 3 పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని చెప్పని అంటారు. మరి అవకాశం అందరికీ కుదరదు. దాని గురించి అని చెప్పని మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా మా అబ్బాయి మనోజ్ జన్మదిన సందర్భంగా ఈ ప్రసాదాలు తీసుకొచ్చి పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే అదే రోజు సాయంత్రం 7 గంటలలాగా అయితే అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదానం సమాజం ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం 7 గంటల నుండి హరే కృష్ణ మూవ్మెంట్ ఇస్కాన్ వారు విజయవాడ వారిచే ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్కి ఎవరైతే మనకి సప్లై చేస్తున్నారో అన్నా క్యాంటీన్ ఫుడ్ అక్షయపాత్ర వారిచే హరినామ సంకీర్తనలు ప్రవచనాలు ఉంటాయి 8 గంటల వరకు. 8 గంటల నుండి కోటి దీపోత్సవ కార్యక్రమం. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పరిమిత సభ్యులకే మరి అవకాశం 153 మంది అని చెప్పి 153 మంది జంటలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కరోనా ముందు ఒకసారి కోటి దీపోత్సవ కార్యక్రమం ఏలూరులో మరి మా కుటుంబ సభ్యుల తరపున మేము చేశాము. మరి ఇప్పుడు కమిటీ తరపున కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం చూడాలన్నా కూడా ఎంతో అదృష్టం కలగాలి. అదృష్టం ఉంటే కానీ చూడటానికి కుదరదు. అలాంటిది ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నాము. మరి ఎవరన్నా పాల్గొనదలుచుకుంటే మా కమిటీ వారిని సంప్రదించి ఇవాళ రేపట్లో పేర్లు నమోదు చేయించుకుంటే మిగతా వివరాలను కూడా మా కమిటీ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం. మరి సోమవారం కార్తీక సోమవారం 18వ తారీఖు ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి కమిటీ తరపున. మరి భక్తులు ఎవరైనా కూడా దీనికి పాల్గొనదలిచిన వారు కమిటీని సంప్రదించి మరి అందులో పాసులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళకి ఈ ఒత్తు ఒక్కొక్కటి ఈ ఒత్తు కానీ పూజా సామాగ్రి కానీ ఏదైనా కూడా 4,000 నుంచి 5,000 వరకు దీనికి ఖర్చు అవుతుంది స్వామి. మరి దాన్ని కేవలం కమిటీ వారు 1,116కే భక్తులకి అందజేయదలిచారు దాతల సహకారంతో. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్వీఎస్ఎన్ మూర్తి ఎస్బిడిటి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరియు 11 గంటలకు గరికపాటి ఆర్ట్స్ థియేటర్ వారి ఆధ్వర్యంలో అనేక పాఠశాల విద్యార్థులకు 1 నుంచి 10, 10 నుంచి 20 భగవద్గీత శ్లోకాలపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి ఆర్ట్స్ థియేటర్ అధ్యక్షులు గరికపాటి కాళిదాసు మరియు మైలవరపు గురుశర్మ, అతిథులు మైలవరపు లక్ష్మీ నరసింహం, సంస్కృత భాషా ప్రచారకులు మరియు కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు 200 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల సమాజంలో జరుగుతున్న దుష్ఫలితాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ సూర్యచంద్రరావు అతిథులుగా హాజరై ప్రసంగించారు. సమాజంలో డ్రగ్స్పై జరుగుతున్న దుష్పరిణామాలపై ఏఎస్పీ విద్యార్థులకు ఉదాహరణగా వారి విధి నిర్వహణలో చూసిన అనుభవాలను మరియు చెడు వ్యసనాల బారిన పడే యువత భవిష్యత్ పక్కదారి పడకుండా ఉండాలని తెలియజేశారు. భవిష్యత్తులో చెడు వ్యసనాల జోలికి వెళ్లకూడదని, వారి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిఆర్ఆర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేబిఎస్ గోపాల్ మరియు విద్యార్థులు 70 మందికి పైగా హాజరయ్యారు. ఈరోజు మనకి మీకు ఒక్క 2 మినిట్స్ అలా మీరు టైం అదే ఎగ్జామ్స్ టైం సాధించే విధంగా 2 సందర్భంగా గ్రంథ పఠనము అనేటటువంటి చేస్తేనే మరి ఈ రోజున మనకి అన్ని సెల్ ఫోన్లో వచ్చేసాయి. 99% ప్రతిదీ కూడా సెల్ ఫోన్లోనే మనం చూసుకొని చదువుకోవడం అనేటువంటి జరుగుతుంది. దానికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే పుస్తక పఠనము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల మీరందరూ కూడా మరి ఇక్కడ అభ్యసించేటటువంటి వాళ్ళని చూశాను నేను. మరి నా సబ్జెక్ట్ కూడా పొలిటికల్ సైన్స్. నేను కూడా 96, 98, 2000 వరకు కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో క్వాలిటీ చెప్పాను. బీఈడి వాళ్ళకి, గ్రూప్ 2 వాళ్ళకి కూడా నేను చెప్పడం అనేటువంటి జరిగింది. అంతకుముందు ఉషోదయ అనేది ఒక కోచింగ్ సెంటర్గా ఉండేది, అక్కడ కూడా చెప్పాను. దాంట్లో ఒక పాప ఇప్పుడు ఎంపీడీఓగా చేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటట్టు వచ్చేటువంటి వాళ్ళకు ఉన్నాయి.
మరి ఇక్కడ మన పుస్తకాలు చాలా ఉన్నాయి. క్వాలిటీ గురించి చెప్పాలి అంటే క్వాలిటీ గురించి ఒక 8 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్, సెకండ్ ఇయర్ సివిక్స్ టెక్స్ట్ బుక్లు టైం ఫిల్ చేసే అన్ని అవాయిడ్ చేసుకుని ఫ్రెష్గా వస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ లైబ్రరీ మీకు రావడానికి అదృష్టం ఉంటేనే ఇక్కడికి వస్తారు. చాలామంది చూస్తున్నారు కదా, చదవకుండా బయట తిరుగుతున్నారు. అలాగే మీరు బెనిఫిట్ పొంది ఇతరులు కూడా ఈచ్ వన్ క్యాచ్ వన్ లైబ్రరీకి వచ్చేటట్టుగా మీ వంతు కృషి కూడా చేయాలని చెప్పి ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మిడిల్ వయసు ఉన్నారు, పెద్ద వయసు 2 అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అందరం ఇక్కడే ఉన్నాం. కాబట్టి మన ఫ్యూచర్కి అందించాలంటే ఆ భావతరాలకి మనం అందరం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. మీరు చదవండి, వేరే వాళ్ళు కూడా చదివించండి. థ్యాంక్ యూ వన్. అభిమానుల మనసులో ఎప్పటికీ కృష్ణ సూపర్ స్టారే అని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ చేబ్రోలు మాధవరం అన్నారు. శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘ సంయుక్త ఆధ్వర్యంలో దొండపాడులోని పరివర్తన బదిరుల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ వ్యక్తిగత మేకప్ మ్యాన్ చేబ్రోలు మాధవరావుకు సూపర్ స్టార్ కృష్ణ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. తొలుత సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని అన్నారు. కృష్ణ భౌతికంగా దూరమైన ప్రజల హృదయాల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రసాద్, ఎండి గజావలి తదితరులు మాట్లాడారు. అనంతరం బదిరులకు ఒకరోజు భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ స్నేహితుడు వల్లభనేని రవి, వలి తదితరులు పాల్గొన్నారు. సినిమా అనుకోవచ్చు మనం, ఎందుకంటే ప్రారంభంలోడు అనేది ఇప్పుడు అదే రోజున కృష్ణ గారికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి కృష్ణ గారికి అత్యంత ఆత్మీయుడు. తర్వాత కృష్ణ గారు అంతటి మహామనిషి హీరోగా తెలుసు. ఒక్కసారి అలా చూస్తే ఏకంగా 8 తోళ్ళేసి 8 ఆవులేసి సరే ఒక్క నిమిషంలో అలా చూసేసి ఆ రోజులు ఇప్పుడు అందరం మేము పడి చూడలేదు, కానీ ఆ రోజులు ఎన్టీ రామారావు, నాగేశ్వర, కృష్ణ గారు సినిమా యాక్టర్ చూస్తేనే గొప్ప అభిమానులకి. అక్కడి నుంచి దూరంగా చూస్తేనే చెయ్యి ఊపితేనే చాలా గొప్పగా పిల్లే రోజుల్లో. మరి అభిమానులు ఎక్కడో ఏలూరు నుంచి మెడ్రాస్ వచ్చేసరికి కృష్ణ గారు, అప్పుడు మహేష్ బాబు చెన్నై అనుకోండి, వీళ్ళందరూ కూడా ఎంత అభిమానం అంటే చెప్పలేని అభిమానం. మన కుటుంబంలో పెళ్లి జరిగితే మన చుట్టాలకి మనం వెళ్తే వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకుని సరిగ్గా పలకరింపు కూడా సరిగ్గా ఉండదు. అటువంటిది కృష్ణ గారు మరి అంత బిజీగా ఉంటూ అప్పుడు ఆ పెళ్లికి జయలలిత చీఫ్ మినిస్టర్ ఆవిడ వచ్చారు, ఇక్కడ నుంచి నేతృమల జయాంధ్ర గారు చీఫ్ మినిస్టర్ ఈయన వచ్చారు, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది, ఆయన ఎంపీ కాబట్టి అంతమంది వచ్చినప్పటికీ కూడా కృష్ణ గారు వ్యక్తిగతంగా పర్సనల్గా ఏలూరు నుంచి వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ రాష్ట్రం నలుగురు నుంచి అభిమానులు అందరూ కూడా ప్రత్యేకంగా ఆయన రిసీవ్ చేసుకోవడం ఎంతో గొప్ప విషయం. ఈరోజైతే ఇక అలా చెప్పలేమనుకోండి, అభిమానులు అంటే వాళ్ళు ఎలా ఉంటారో అంత అభిమానంగా. ఎందుకంటే ఆయన ఒకటే కూడా నేను ఈ రోజు ఈ స్థానంలో ఉండే కారణం అభిమానుల కష్టమే. నా సినిమా రిలీజ్ అయినా ఏదైనా వాళ్ళు చేసేటువంటి హడావిడి, వాళ్ళు చేసేటువంటి దీనికి నేను ఎంత చేసినా తక్కువే అని చెప్పి చాలా 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 ఎక్కువగా అభిమానుల్ని అభిమానించే అభిమానుడు ఆయన. నిజంగా రియల్ హీరో ఆయన. అటువంటి వ్యక్తి అభిమానులు చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమానికి మరి అనుకోకుండా కొన్ని ఆటంకాలు ఇక్కడే చిన్నగా ఏర్పాటు చేసాం. దీనికి విచ్చేసిన మాధవరావు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కృష్ణ గారికి అప్పుడు 60 లక్షలు ఇవ్వాలి. ఆయన 6 లక్షలు అందులో పెట్టాడు. 6 లక్షలు అప్పుడు పెట్టేసి అందులో పెట్టేసి సార్ నేను వెళ్ళిపోతున్నాను, డబ్బులు చూసుకోండి మీరు అని చెప్పి వెళ్ళాడు. మాధవరావు గారు నేను ఓపెన్ చేయి అన్నాడు కృష్ణ గారు. ఓపెన్ చేస్తే 6 లక్షలే ఉన్నాయి. ఏంటి 6 లక్షల 6 లక్షలు ఎవడుకోవాల్సి డబ్బులు ఇచ్చేది అదే పైన చీటీ పెట్టాడు ఆయన. సార్ ఈ డబ్బులే నా దగ్గర ఉన్నాయి, ఈ డబ్బులు తీసుకోకపోతే రేపు పొద్దున నా శవం మీ ఇంటి ముందు ఉంటుంది అన్న. ఆ మాట చెప్పేటప్పటికి వెళ్ళి పిల్లలు వెళ్ళి లోపల తీసుకొచ్చావు, ఈ డబ్బులు కూడా నాకు వద్దు, నువ్వు ఇచ్చేది నాకు వద్దు, ఈ మొత్తం డబ్బులు తీసుకెళ్ళు, ఇంకా నేను కావాలంటే రిలీజ్ కావాలంటే నేను డబ్బులు ఇస్తాను అన్నారు. అలా అలాంటి మనిషి ఈ ప్రొడ్యూసర్లకి ఎంతో ఆప్యాయంగా చూసుకునేటటువంటి మనిషి ఇది. అలాగే ముగ్గురు కొడుకులు షూటింగ్ అప్పుడు చిన్న విచిత్రం జరిగింది.
ఇవాళ మనల్ని వదిలేసి ఆయన ఎక్కడికి పోలేదు, మన మధ్యలోనే ఉన్నాడని నా అభిప్రాయం. ఇవాళ సినిమాలు చూస్తుంటే ఆయన ఇంకా చిరంజీవి. సినిమా పరిశ్రమ పుట్టిన ఉన్నంతకాలం ఆయన మనతోటే ఉంటాడని నా అభిప్రాయం. మెలకువగా ఉన్నంతసేపు ఆయనతోటే ఉంటాడు. పొద్దుట బయలుదేరి సాయంత్రం 5 గంటల 6 దాకా 9 దాకా కూడా ఆయనతోటే పాటు పనిచేసి ఇంటికి వచ్చిన భార్యాబిడ్డలతో గడిపేదానికంటే నా ఇద్దరు అనుభవం ఇలా చెప్పుకోవాలంటే చాలామంది నేను కలిసి ఫోన్ చేసేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం. ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నేను పక్కనే ఉన్నాను. ఎలక్షన్ ప్రతి నిమిషం ఉన్నాను, తలుచుకుంటూనే ఉన్నాడు. డాక్టర్ గారు చూశాడు, వీళ్ళందరూ చూశారు, మా ఇద్దరు అనుభవం. కానీ కృష్ణ గారు మమ్మల్ని నుంచి ఎక్కడికి పోలేదని నాకు అంటే నేను ఏమి మాట్లాడాను. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న ఆనంద నిలయ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రముఖులు సాయి, జయమ్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కాకడ హారతులు మరియు శుక్రవారం ఆలయం వద్ద బాబావారి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయిరామ్ ఎటువంటి ఆటంకం లేకుండా భోజనాలు చేసినాక ఇక్కడికి వచ్చి లేదా ఇక్కడి నుంచి ప్రసాదాలు కొబ్బరి చిప్పలు ఆనంద నిలయం సాయిబాబా మందిరం తరపున, చాటపరు ఆనంద నిలయం సాయిబాబా మందిరం తరపున అందరికీ కూడా సాయిరామ్. ఈ మందిరాన్ని మేము కట్టడానికి మూల కారణం భజనమ్మ గారు, గుత్తా వెంకట నరసమ్మ గారు అనే ఆమె. మేము గత 80 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. ముఖ్యంగా మాగంటి రవీంద్ర గారి వాళ్ళ తండ్రి గారు మాగంటి దాసు గారు, వాళ్ళంతా దమయంతి అమ్మగారు, అమ్మ భజన చిట్టమ్మ గారి మందిరం అనేవారు. ఆమె గ్రామానికి వెళ్ళి ఆడవాళ్ళకి పూజా విధానం ఎలా చేసుకోవాలి, భక్తి అంటే ఏమిటి అని తెలియజేసిన వ్యక్తి. భజన చిట్టమ్మ గారి యొక్క శిష్యులు కలగర చిట్టమ్మ గారని, మేడ చిట్టమ్మ గారు అనేవారు. తర్వాత ఏమో సరస్వతమ్మ గారని, రాజా, పెద్దరాజా, చిన్నరాజా, తర్వాత సీతారామం గారు, వీరు ఎక్కువగా అమ్మగారితో ఉంటూ ఉండేవారు. ఆమె స్వర్గీయులైనాక కొంచెం దీన్ని నిర్వహణ ఎలా అనేది మాకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దీన్ని బాబాగారు అందరూ ఆమోదించే విధంగా బాబాగారి మందిరాన్ని నిర్మాణం చేయాలని అందరం కలిసి, ముఖ్యంగా గ్రామ ప్రజలు, తర్వాత అమ్మగారి శిష్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. సుమారుగా 27 సంవత్సరాల నాడు భూమి పూజ చేయటం జరిగింది. బాబాగారి విగ్రహం ముఖ్యంగా అమ్ముల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో, తర్వాత కాంచనమాల గారి పెదవేగి స్తూపం యొక్క గురుమాత సాయిమాత కాంచనమాల గారి ఆధ్వర్యంలో ఇది 25 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయటం జరిగింది. బాబాగారి విగ్రహ ప్రతిష్ఠ చేయటం జరిగింది. చాలా ఉత్సాహంగా కార్యక్రమం 7 రోజులు జరిగింది. ఈరోజు ముఖ్యంగా అమ్మగారు మాకు అందించిన ఈ అవకాశాన్ని, భజనమ్మ గారు మాకు అందించిన ఈ అవకాశాన్ని, ఆమె స్థానంలో బాబాగారి విగ్రహాన్ని పెట్టి సాయి మందిరాన్ని నిర్మించడానికి మాకందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు ఆమెకి ధన్యవాదాలు. సాయిబాబా గారు మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు వారికి మేము సదా కృతజ్ఞతలు అన్నాం. సదా శరణాగతి. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు.
శేషాచలకొండపై క్షేత్రపాలుడిగా పూజలు అందుకుంటున్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజామున మహిళలు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకుని క్యూ లైన్లో బార్లు తీరారు. స్వామివారికి పాలు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. శివనామ స్మరణలతో ఆలయం మార్మోగింది. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావుని, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు విజయవాడ జోనల్ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, ఎట్రంచి ధర్మేంద్ర, జనసేన రవి, అగ్గాల శ్రీనివాస్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 2 పొడపాములు సయ్యాటలాడాయి. శివాలయానికి సమీపంలోనే శేషాచల కొండ దిగువ భాగాన పాములు సయ్యాటలాడడం చూసిన స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే కార్తీక పౌర్ణమి కావడంతో పాముల సయ్యాటను దేవుని మహత్యంగా స్థానికులు భావిస్తున్నారు. సుమారు గంటసేపు పైగా 2 పొడపాములు ఒకదానితో ఒకటి బుసలు కొట్టుకుంటూ సయ్యాటలాడాయి. సాధారణంగా త్రాచుపాము, జర్రిపోతు మాత్రమే సయ్యాటలాడతాయి. కానీ ఇక్కడ పొడపాములు సయ్యాటలాడడంతో పలువురు దీనిని వింత ఘటనగా చెప్పుకుంటున్నారు.
బాలాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కార్యక్రమాల్లో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో రెస్క్యూ నిర్వహించినప్పుడు చిన్నపిల్లలను పెట్టుకుని తల్లులు అడుక్కోవడానికి రావడం అనేది ఎక్కువగా ఉన్న ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా సూర్యాపేట పెదవేగి మండలంలో ఉన్న గ్రామం నుండి అనేక మంది ప్రతిరోజు తమ చంటి బిడ్డలను కానీ బంధువుల పిల్లలను కానీ తీసుకువచ్చి ఏలూరు పరిసర ప్రాంతాల్లో అడుక్కోవడం చేస్తూ ఉన్నారు. అందుకోసం వారికి ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కాకపోవడంతో వారి గ్రామానికి అధికారులు అందరూ వెళ్లి వారిని, వారి గ్రామ పెద్దల్ని, కమ్యూనిటీకి సంబంధించిన వారందరినీ కూర్చోబెట్టి సమావేశం నిర్వహించి అడుక్కోవడం చట్టరీత్యా నేరమని, మరొకసారి ఎవరూ ఇలా అడుక్కోవడానికి రాకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీరామ్మూర్తి, డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, స్కూల్ టీచర్, అంగన్వాడీ టీచర్, జిఎంఎస్కే, గ్రామ పెద్దలు, కమ్యూనిటీ పెద్దలు, డీసీపీయూ సిబ్బంది బాలస్వామి, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ సెంటర్ లో ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లలు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ బర్త్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఆధార్ కార్డు వస్తాయి. ఆధార్ లేదని స్కూల్కి పంపకుండా సంకలు వేసుకుని తిరగటాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఇన్స్టిట్యూట్ డెలివరీ కదా జరుగుతుంది. మీకు ఇన్స్టిట్యూట్ లోనే డెలివరీ జరుగుతుంది, హాస్పిటల్లోనే డెలివరీ అయినప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేదనడానికి లేదు. పుట్టిన డీటెయిల్స్ అన్నీ చెప్తారు, మీకు కాగితం రూపంలోనే ఇస్తారు. పుట్టిన కాగితాలు లేవని చెప్పి ఇలా ఎందుకు చేస్తున్నారు? మీరందరూ మీ ఆవిళ్ళ కోసం వస్తున్నారు సాయంత్రం అయ్యేటప్పటికి. మేము పొద్దున్నే దీనికి పోయామండి, దానికి పోయామండి. స్కూల్కి పంపలేదు అంటే కనుక వీళ్ళ దగ్గరికి రారు. అవునండి ఈ రోజు రాలేదు, నిన్న కూడా వచ్చారు, రెగ్యులర్ గా వస్తారండి, లేదా అప్పుడప్పుడు వస్తారండి, ఇలాంటి మాటలు టీచర్లు వీళ్ళిద్దరూ చెప్తారు. చేసుకుని ఉంచుకోండి అని. మీ ఆడవాళ్ళు ఏదైనా పనులకి కానీ కాగితాలు అమ్ముకోవడానికో, కాగితాలు ఏరుకోవడానికో, లేదా అది వాళ్ళకి ఇదిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే భార్య ఏదైనా తీసుకుంటే మీ భర్తలు కూడా తీసుకెళ్ళిపోతారు. కుటుంబం మొత్తాన్ని మేమే రిపోర్ట్ చేస్తాం. అంతేనా? నేను అడుక్కున్నాను, నా కొడుకు కూడా అడుక్కోవాలని ఆలోచిస్తారండి. అలా ఆలోచించారంటే మనం సరైన తల్లిదండ్రులు కాదు. మీరు వినాలి, ఇది జనవరి నెల నుండి ఏంటంటే ప్రజలకి ఏ లోన్ కావాలన్నా ఏదున్నా ఇద్దరు పిల్లలున్న వాళ్ళకే ఇస్తారు. 4 మాటలు చెప్పారు. ఇక్కడ నుంచి ఇలాగే ఉన్నారు అనుకుంటున్నారు. ఆవిడ రేంజ్ ఏంటంటే ఎక్కడి వరకు ఉందో ఒక ఫోన్ కాల్తో చాలు. మీ వరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా చెప్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మేడం గారు తెలుసా? మేడం గారు అసలు ఎంత ఇదిగా ఉంటారో. మీకు ఏదన్నా కావాల్సి వచ్చినా, మీ పిల్లల గురించి ఏదైనా చేయవలసి వచ్చినా ఆవిడ అడ్రస్ తెలుసుకుని మీరు ఏదన్నా. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం మహాదేవునికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో చేశారు. అలాగే ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో ఈ అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహాదేవుని కృపా కటాక్షాలు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय.
भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర కార్పొరేషన్ల పదవుల్లో ఉంగుటూరు నియోజకవర్గానికి 4 స్టేట్ కార్పొరేషన్ పదవులు లభించగా 3 పదవులు టీడీపీ నేతలను వరించగా కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతల శ్రీనివాస్, తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ కరణం పెద్దిరాజు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణం రాజులను భీమడోలు టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి గన్ని వీరాంజనేయులు వారిని సత్కరించారు. నూతన డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉంగుటూరు, గణపవరం, భీమడోలు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం. మరి ఈరోజు మా ఉంగుటూరు నియోజకవర్గానికి మరి సంబంధించినటువంటి పార్టీలో మరి యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో వారందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో మరి పార్టీ పరంగా ఒక మంచి ప్రక్రియకి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో మరి ఉంగుటూరు నియోజకవర్గంలో తొలిసారిగా రాష్ట్ర కొప్పుల వేలమ కార్పొరేషన్ డైరెక్టర్గా తమ్ముడు మరి వాసుస్వామి గారు కానీ, అలాగే రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా సోదరులు రామకృష్ణరాజు గారు కానీ, రాష్ట్ర తూర్పుకాపు సంఘ కార్పొరేషన్ ఏదైతే ఉందో మన డైరెక్టర్గా కరణం పెద్దిరాజు గారు కానీ, అలాగే మరి జనసేన నుంచి ఏదైతే క్షత్రియ కార్పొరేషన్లో డైరెక్టర్గా మరి పదవి పొందినటువంటి వాసురాజు గారికి మరి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి వీరికే కాకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇంకా 60 కార్పొరేషన్లు ఉన్నాయి, అలాగే ఇంకా 40-50 కార్పొరేషన్లు రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి మేము కూడా, ఎందుకంటే యాక్చువల్గా ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఇక్కడ ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏంటి అనేది కూడా ఏమీ లేకుండా పార్టీ పరంగా వాళ్ళ యొక్క సర్వేలు వాళ్ళు చేసుకుని మరి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో మరి మా సోదరులందరికీ కూడా పదవులు రావడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 50 కార్పొరేషన్లో డైరెక్టర్లు ఉన్నాయి, అలాగే ఇంకొక 50 కార్పొరేషన్లు కొత్తగా ఇవ్వాల్సి ఉన్నాయి. ఖచ్చితంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో కష్టపడి పనిచేసిన సోదరులందరికీ కూడా పదవులు వస్తాయి అని చెప్పడానికి మరి ఈవేళ వీరికి వారు లభించినటువంటి పదవుల ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి నారా లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి కూటమి తరఫున పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా
మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 తెలుగుదేశం, 1 జనసేన సోదరుడికి అందరికీ కూడా పదవి రావడం చాలా సంతోషదాయకమని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఏఆర్డీజేకే స్కూల్ పూర్వ విద్యార్థుల సహకారంతో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రాంతి మాస్టర్ మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు డ్రాయింగ్, పద్యభావం, వ్యాసరచన, పాటలు, క్రాఫ్ట్ వర్క్, వ్యాఖ్యానం, పరుగు పందెం, మ్యూజికల్ చైర్, కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలు జూనియర్ మరియు సీనియర్ లెవెల్లో నిర్వహించామని తెలియజేశారు. స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం జనరల్ సెక్రటరీ హుస్సేన్ మాట్లాడుతూ డ్రాయింగ్ పోటీలు నిర్వహించిన ఫణికుమారికి పద్యభావం దేవి, వ్యాసరచన పార్వతి, పాటలు గంగాభవాని, క్రాఫ్ట్ వర్క్ జ్యోతి, వ్యాఖ్యానం రమణకుమారి, స్పోర్ట్స్ పుల్లారావు, డాన్స్ పోటీలు నిర్వహించిన సుచరిత, వాలీబాల్ పోటీలు నిర్వహించిన రామచంద్రరావుకి మరియు పిల్లలకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన రామారావుకి, హెడ్ మిసెస్ ఉజ్వలాకి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. సంఘం జాయింట్ సెక్రటరీ గొంతెన రామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం జరగడానికి సహాయ సహకారాలు అందించిన పూర్వ విద్యార్థులకు మరియు స్కూల్ స్టాఫ్కి ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పూర్వ విద్యార్థులు మక్కా శ్రీను, నాగయ్య, ప్రతాప్రాజు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొని పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తెలుగు టీచర్ గారు మేడం, మన నాగయ్య గారు వైఫ్, మన ఏఆర్డీజేకే స్కూల్ మన పెర్ఫార్మెన్స్ మన స్టేజ్ మీద ఉంటుంది, చూద్దాం. శ్రావణి 8th క్లాస్. ఓకే, నెక్స్ట్. రే కే విజయ్ జ్యోతి మేడం ఇవాళ క్రాఫ్ట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఈ మన ఏఆర్డీజేకే స్కూల్ విద్యార్థులు ఏలూరు జిల్లా జంగారెడ్గూడెంలో ఇటీవల మృతి చెందిన అచ్యుత సీతా మహాలక్ష్మమ్మ స్మృత్యర్థం పట్టణంలోని సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఆమె తనయులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సత్యనారాయణ, రాము భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహకులు జయవరపు శేఖర్ మాట్లాడుతూ తన తల్లి పేరిట ఒకరోజు ఆశ్రమంలోని వృద్ధులకు, దివ్యాంగులకు, అనాథలకు భోజనాలు ఏర్పాటు చేయడం వారిలో ఉన్న దయాగుణాన్ని తెలియజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తేజస్విని, సాయి గౌతమ్, అఖిల్తో పాటు వీరమల్ల మధు, ఉయ్యూరు సుభాష్, వీరంకి నాగరాజు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో పుర ప్రముఖులైన మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే అచ్యుత శ్రీనివాసరావు గారి తల్లి గారు ఆవిడ మృతి చెందారు ఇటీవల కాలంలో. ఆవిడ సంస్మరణార్థం వారి పిల్లలైన వారి మనవాళ్ళు ఈరోజు మన సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలకు హాజరైన అచ్యుత శ్రీనివాసరావు గారు అటువంటి మహాతల్లి బిడ్డలను, మంచి ఉన్నత స్థాయిలో ఉన్న బిడ్డలను కలిగింది. అటువంటి మహాతల్లి కడుపున ఆ బిడ్డలో వారందరూ కూడా ఆదర్శమూర్తులుగా ఉంటారు. వారి పేరు మీదుగా మనం భోజనం చేయడం అనేది చాలా అదృష్టంగానే భావించాలి. అటువంటి మహనీయురాలైన సీతామహాలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో మతిస్థిమితం లేని మహిళను ఏలూరు పట్టణ నిరాశ్రయుల సంస్థకు తరలించారు. ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా కలెక్టరేట్, నరసింహారావుపేట ఫైర్ స్టేషన్, అమీనాపేట ఏరియాల్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న మహిళను ఏలూరు పత్తేబాదలో ఉన్న ఏలూరు పట్టణ నిరాశ్రయుల ఆశ్రమానికి ఏలూరు 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు మహిళా సిబ్బంది దగ్గరుండి తరలించారు. మహిళకు బట్టలు, నిత్యావసర సరుకులు 3 టౌన్ సిఐ అందజేశారు. ఎవరైనా ఈమె తెలిసినజో లేక ఈమె వివరాలు ఎవరికైనా తెలిసినా ఏలూరు పత్తేబాదలో ఉన్న పట్టణ నిరాశ్రయుల ఆశ్రమానికి గాని 3 టౌన్ పోలీస్ స్టేషన్ నందు గాని వివరాలు తెలియజేయవలసిందిగా సిఐ కోరారు. స్వీట్స్ అందరికి పంచి సీజన్ మారుతున్నప్పుడు సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనారోగ్య సమస్యలు సంభవిస్తే వైద్య సిబ్బందిని సంప్రదించాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక లంబాడీపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫిల్హౌస్పేట ప్రాంతంలో ప్రజలకు ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతున్న సమయంలో కొన్ని సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని, ముఖ్యంగా చలి వాతావరణం వల్ల దగ్గు, జలుబు, ఆయాసం, ఎలర్జీ కండిషన్స్, వైరల్ ఫీవర్స్ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, శీతాకాలంలో వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలని, గోరువెచ్చని నీరు తాగాలని, చలి తగలకుండా ఉన్ని దుస్తులు వాడాలని, అలాగే దోమల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ట్వింకిల్, హెల్త్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్లు మేకా శ్రీనివాసరావు, రమేష్ బాబు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వేసవికాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి, వర్షాకాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇప్పుడు ఏ కాలం ఇది? చలికాలం అంటే శీతాకాలం అంటారు. శీతాకాలం ముందేంటి? వర్షాకాలం. వర్షాకాలంలో ఎక్కువ వచ్చే వ్యాధులు ఏంటి? జ్వరాలు, తర్వాత విరోచనాలు, వాంతులు. శీతాకాలం వచ్చే వ్యాధులు ఏంటి? శీతాకాలంలో జలుబులు, వాళ్ళకి తెలుస్తున్నాయి. జలుబు, దగ్గు, ఆయాసపట్టలు, అలాగే జ్వరాలు వస్తుంటాయి. ఎందువల్లంటే మనకు ఎక్కువగా ఇబ్బంది కలిగించేవి ఏంటంటే దోమ పుట్టడం వల్ల మనకు ఎక్కువ జ్వరాలు వస్తుంటాయి అమ్మా. మలేరియా కానీ, డెంగ్యూ జ్వరాలు కానీ, చికెన్గున్యా కానీ. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ షాప్ మందులు తీసుకోమాకండి. మా ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళు సంప్రదిస్తే వాళ్ళే దగ్గరుండి మీకు వైద్యం చేస్తారు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోండి, దోమ పుట్టు చూసుకోండి. దోమ కాటు చాలా ప్రమాదకరం. ఎవరికి కనిపించదు, ఎవరికి కనిపిస్తమ్మా? పాము కాటు కనిపిస్తుంది. కనిపిస్తే పాము కాటు అమ్మా, పాము కాటు ఇప్పుడు కనిపిస్తుందా? ఘాట్లు ఉంటాయి. దోమ కాటు కనిపిస్తుందా? కానీ పాము కాటు కంటే దోమ కాటు ప్రమాదకరం. పాము కాటు ఒకే రోగం అవుతుంది, కానీ దోమ కాటు వల్ల
డెంగ్యూ జ్వరం ఉంది, మలేరియా జ్వరం ఉంది, చిక్కుడుకు జ్వరం ఉంది, మెదడువాపు ఉంది, మోదకాడు ఉంది, ఇన్ని రకాల వ్యాధులు ఉన్నామని మోదకాడు చూసేవారైనా కాళ్ళు చేతులు లావైపోతాయి, ఎక్కడ పరిగెత్తలేడు అక్కడ వెళ్ళలేడు, అంత ప్రమాదకరం ఉంది. అందులో దోమల పట్ల చాలా జాగ్రత్త. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.